ఆలూరు మండలం మరికర గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్నను టీడీపీ గుండాలు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిన పరిస్థితుల్లో ఇంటి యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5 లక్షల చెక్కు కూడా అందివ్వడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఆ ఈరన్న కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మొదటగా ఆయన భార్యతో మాట్లాడదాం. మీ భర్త కోల్పోవడం వలన ఈ యొక్క కుటుంబానికి ఎంతో తీరని లోటు ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడడం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటారు? మాకు మంచిగా జరిగితే సార్ మాకు మంచి అతనే వేడిచారు సార్. మా మెట్రో బతుకలు ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇడుసానని చెప్తే కూడా వాళ్ళు అట్లా చేసి ఇడిచారు సార్. మా ఎట్లు బతుకలు ఎట్లా లేదు సార్. మాకు జగన్ అన్న నాకు చెక్ వచ్చినారు సార్, ఇచ్చిపోయారు సార్. నాకు జగన్ అన్న 5 లక్షలు చెక్ ఇచ్చినందువల్ల ఈ కుటుంబానికి కొద్దిగా అండగా ఉన్నాడని ఆర్థికంగా సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. టీడీపీ వాళ్ళు ఇట్లా అత్తే దారుణంగా హత్య చేసినారు. జగన్ అన్న ప్రభుత్వంలో అప్పటి నుంచి మా మామ పనిచేస్తూ ఉంటే కానీ వదిలిపెడతామన్నా కానీ విడిచిపెట్టలేదు. జగన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కుటుంబాన్ని ఆదుకున్నాడు సార్, ఆదుకోవడం జరిగింది. వీళ్ళు చేసే అరాచకాలు ఎట్లా ఉందంటారు? అంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఈరోజు ఒక కుటుంబ పెద్దన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. అంత దారుణంగా హత్య చేయడానికి వీళ్ళు ఇట్లా చేశారు కదా, మీకేమనిపిస్తుంది అంటారు? ఏం లేదు సార్, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. వేరే పొలం వల్ల కాదు, ఏం విషయం వల్ల కాదు. ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఈ చిన్న జాబ్ గురించి ఇలా దారుణంగా హత్య చేసినారు సార్. మా ఈరన్నకైతే ఏమి బయట పొలిటికల్స్ వల్ల ఏమి దారుణం అయితే ఏం లేదు సార్. అంతే సార్. ఇట్లమ్మా మీ కొడుకుని మీరు కోల్పోయారు కదా, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా నిలబడింది కదా, ఏమనిపిస్తుంది? ఏమో నా కొడుకుని అన్యాయం చేసి సార్. నా కొడుకులు అంటే నాకు ఏడుపు వచ్చింది. నా కొడుకు ఉండేది ఒక్కడ ఉండే, నాకు అన్యాయం చేసాక పెట్టరు. ఇప్పుడు మా పిల్ల తెలుగు అయితే ఎట్లా, మాది ఎట్లా చేయాలి? మా భవిష్యత్తు మా 50 రూపాయలు అయిపోయామా. నా ఉండేది ఒక కొడుక ఉండే, నాకే 10 మంది లేరు. నా కొడుకు ఏమన్నా పారుతుండే సన్న ఆఫీసు పనికే కదా. 6 మంది పిల్లలు మంట పని చేసి బతికిస్తుండే. పిల్లలు అధ్వానం చేసాక పెట్టరు కదా. ఇప్పుడు మా బతుకు అట్లా ఇది మట్టుకుంటారు. మాకెవరు సాయం చేయాల, మమ్మల్ని పట్టుకెళ్ళాలా. ఎంతమంది పిల్లలు ఆయనకు? 6 మంది రామచల్ పోయారు. ఇప్పుడు గర్భవతి సన్నపూర్లో. ఇప్పుడు ఎట్లా నాకుంటే ఒక కొడుకు ఉండింది. నాకేమన్నా కొడుకు ఏమన్నా పారటుండే, నా కొడుకు ఏమన్నా చేసిందా? ఇంటి ఏమన్నా పారటుగా నిన్న పోకే ఉన్నది ఒక నరికి చంపాక పెట్టరు. ఇప్పుడు నా బతుకు అట్లా. ఇప్పుడు 3 నెలలు పోతే 2 నెలలు నా బతుకు నాకే. నానంతా 10 రూపాయలు చొరుకుతాను. నాకు ఎవరు నాకు పరుచుకున్నాడు. నా కొడుకు ఏమన్నా పారటుండే, ఎవరికేమన్నా ఇది ఉండే. అది మంట పని పోయేదంటే కదా నాకు ఎక్కి పెట్టింది. లేకుండా నా కొడుకు ఏమైంది? అది ఏమన్నా ఎన్ని వైలు ఇస్తుండ్రా, ఏమన్నా కోట ఇస్తుండ్రా, ఏమన్నా ఆఫీస్ పని వస్తుందా? అది తెలుస్తామంతా కూడా మనం నరకిట్లు చేసి గచ్చపడాలి మేము. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒక కొడుకుని కోల్పోయిన తల్లి కావచ్చు, తండ్రిని కోల్పోయిన పిల్లలు కావచ్చు, ఈ యొక్క భర్తను కోల్పోయిన భార్య కావచ్చు, వీళ్ళంతా అంటే ఈ యొక్క ఈరన్నకు 6 మంది సంతానం ఉన్నారు. చాలా మటుకు ఈ యొక్క కుటుంబం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్న ఈరన్నను టీడీపీ గుండాలు హతమార్చడం జరిగింది. దీంతో ఈ యొక్క కుటుంబం అంతా రోడ్డున పడిన పరిస్థితి కనపడుతుంది. వారి యొక్క పిల్లల బాగోగులు చూసుకోవడానికి కూడా తండ్రి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటువంటి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తూ ప్రతి విషయంలో తోడుకుంటామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరన్న కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.